ఇలానే ఓట్లేసుకుంటా పోతా ఉంటే మన జీవితం ఇక్కడే ముగ్గిపోతా ఉంది. మన బిడ్డల భవిష్యత్తు ఇక్కడనే ఆగమైపోతా ఉంది. వాళ్ళు మన ద్వారా ఓట్లేయించుకొని మనం ఎదురు తిరిగితే మన గొంతు మీద కాలెత్తి దొక్కుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. బడుగు బలహీన సమాజం నుండి పోరాడే వ్యక్తిగా ప్రతి ఒక్క నాయకుడు తయారవ్వాలి. ప్రతి ఒక్క పౌరుడు చైతన్యవంతమయ్యి ముందుకు రావాలి. ఇన్ని రోజులు మనం రెడ్డిలకు ఓట్లేసుడు, దొరలకు ఓట్లేసుడు, కేసీఆర్‌కి ఓట్లేసుడు గియన్ని మానేయాలి. మనం తరతరాలుగా చూసుకుంటా వస్తా ఉన్నాం. ఏ రాజ్యమో మనం రాజుల కింద ఊడిగం చేసుకుంటూ వస్తా ఉన్నాం. కానీ ఇక్కడ ఓట్ల ద్వారా మళ్ళీ రాజరికంగానే ఊడిగం చేస్తూనే ఉన్నాం. మనం ఏ రోజైతే మన సమాజం నుంచి, బీసీ వర్గం నుంచి, ఎస్టీ వర్గం నుంచి, ఎస్సీ వర్గం నుంచి, గిరిజన వర్గం నుంచి ఏ రోజైతే నాయకుడు నిలబడి ఎన్నికల్లో నెగ్గి మన సమస్యలు తీర్చి మన కుమ్ముకుపోయిన పరిస్థితులన్నీ బయటికి తీసి మన మీద నడుస్తున్న